హాయ్ హలో నేను ఆశా తెలుగు అమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసి సింహాచలం వ్లాగ్ పెడుతున్నానండి. సింహాచలం వ్లాగ్ పెట్టడానికి కారణం ఏంటంటే గిరి ప్రదర్శనకి వెళ్ళొచ్చాం కదండి. గిరి ప్రదర్శన వెళ్ళొచ్చి సింహాద్రప్పని దర్శనం చేసుకోవాలంటే ముందుగా మీకు గిరి ప్రదర్శన వీడియో కూడా పెట్టాలి కదా. అందుకని నేను గిరి ప్రదర్శన వీడియో పెడుతున్నాను అనమాట. మేము 32 మెంబర్స్ వెళ్ళామండి. 32 మెంబర్స్లో మేమందరం గోవిందనామాలు భజన అన్నీ చేసుకొని వెళ్ళాం. సింహాద్రప్పని పాటలు పాడుకొని వెళ్ళాం. చాలా బాగా అయిందండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. చాలా బాగా జరిగిందండి సింహాచలం గిరి ప్రదర్శన. కానీ మార్నింగ్ అయ్యేసరికి కరెక్ట్గా సింహాచలం దూరం వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిందండి. ఆ వర్షంలో అలా తడుచుకొని బాగానే వెళ్ళాం. రిటర్న్ కూడా అయిపోయాం. బాగానే అయిందండి దర్శనం అయితే. తర్వాత మేము ఫస్ట్ దర్శనానికి వెళ్ళాలి కదండి, అందుకే కోనేరుకి వచ్చాం. కోనేరు దగ్గర కాళ్ళు కడుక్కొని తర్వాత పైడితల్లి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మకి మొక్కిచ్చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఆ అమ్మ దగ్గర నుంచి తర్వాత మేము సింహాద్రప్పం దగ్గరికి వెళ్ళాలండి. సింహాద్రప్పం దగ్గరికి వెళ్ళే దారిలో మేము చిన్న చిన్న విగ్రహాలు అవి చూసుకొని కృష్ణుడి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు ఇవన్నీ చూసుకొని అలా ముందుకు వెళ్తున్నాము. అన్నీ అక్కడ అమ్ముతారు కదండి రోడ్డు వారి, అవన్నీ చూసుకొని వెళ్తున్నాం అన్నమాట. తర్వాత తొలిపాంచనం దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని తర్వాత మేము మెట్లెక్కాలా బస్సు ఎక్కాలా అని ఆలోచించి మెట్లెక్కి వెళ్తున్నామండి. గిరి ప్రదర్శన చేసి వచ్చి 10 days తర్వాత మేము సింహాచలం దర్శనానికి వెళ్ళామండి. లాగ్ లేట్ అయిపోయింది పెట్టడం. దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందు మేము ఏమీ తినకుండా వెళ్ళిపోయామండి. అందుకే ఆకలితో ఉన్నామని కొబ్బరి చెప్పు దొరికింది, కొట్టుకొని మేము తినేసుకొని వెళ్ళిపోతున్నాం. 10 days తర్వాత వెళ్తున్నామంటే కాళ్ళు నొప్పులు అవి ఉంటాయి కదండి. మెట్లు ఎక్కుకొని అలా గోవిందుని తడుచుకొని ఆయన్ని పిలుచుకొని ఎక్కామండి. దర్శనం ఎలా ఇస్తారా అనేసి మేము భయపడ్డాం. కానీ దర్శనం చాలా ఫ్రీగా అయిందండి. చాలా చాలా ఫ్రీగా ఉంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా బాగా జరిగిందండి. దారిలో చిలక జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు ఉండాలండి. వాళ్ళ దగ్గర చాలామంది చెప్పించుకుంటున్నారు అన్నమాట. దర్శనం చాలా బాగా అయిపోయింది. లోపలికి ఫోన్ ఎలా ఉండదు కదండి. బయటకు వచ్చిన తర్వాత భోజనంకి వెళ్దాం అనేసరికి క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి. ఉండలేక ఫొటోస్ అవి తీసుకొని రిటర్న్ అయిపోయామండి. సమోసాలు అమ్మిన ఆవిడ దగ్గర సమోసాలు కొనుక్కుంటే లిఖిత ఫొటోస్ తీసుకుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.